పాడగా నిన్ను కీర్తించగా నా హృదయము పద్మమువై వికసించిపోగా నా హృదయము పద్మమువై వికసించిపోగా సదా నీ పూజలో లీనమవ్వగా సదా నీ పూజలో లీనమవ్వగా దర్శనమియ్యవా దీవెనలిడుమా దర్శనమియ్యవా దీవెనలిడుమా రండి పాల్గొందము రండి రక్షణ పొందుదము రండి పాల్గొందము రండి రక్షణ పొందుదము రండి రక్షణ పొందుదము. పవిత్రాత్మ ప్రతిరూపమిది ప్రేమ మీర ప్రియ పుత్రుని బలియాగమిది పితా పుత్ర పవిత్రాత్మ ప్రతిరూపమిది ప్రేమ మీర ప్రియ పుత్రుని బలియాగమిది క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం కూకట్పల్లి విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ గాలి మర్రెడ్డి శ్రీమతి శౌరీలు దంపతుల 36వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు మిడతాడ విజయ, గుల్లిపల్లి భారతి. కీర్తిశేషులు మిడతాడ రాజుగారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని, గుల్లిపల్లి రాజారావు గారికి ఆయురారోగ్యములు దయచేయమని, వీరి కుటుంబాలలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ భవిష్యత్తులో అందరూ బాగుండాలని కోరుతూ సతీష్ కుమార్, శ్రీరమ్య, తురాష్, శ్రీనిధి, గుల్లిపల్లి మీనాకుమారి, కీర్తిశేషులు జీబీ నాయుడు ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని, బాలరోహిత్, ఇమ్మాన్యుయేల్, ప్రేమ్ కుమార్, రవికుమార్, అపర్ణ, అతర్, వరుణ్ కుమార్, శ్రీ బాంధవి, సంహిత్, సహర్ష్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం గోల్కొండ విచారణ కీర్తిశేషులు ఏరువ టెక్లారెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి, వారి శ్రీమతి
ఏరువ రోస్ మేరీకి ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని, వారి సంతానము మనుమళ్ళు మనువరాళ్ళు సుఖ సంతోషాలతో వర్ధిల్లినట్లు ఆ దేవదేవుని ఆశీస్సులు నిండుగా వారిపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ప్రభువునందు పరమపదించిన అనకర్ల ప్రవీణ్ కుమార్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్యబలి పూజలో పాల్గొందాం. ప్రభుని గూర్చి గానము చేయుదము. ప్రభువు మహావిజయమును సాధించెను. ప్రభువే నా బలము, నా ఆశ్రయము, అతడు మాత్రమే నా రక్షకుడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దైనందినటువంటి జీవితంలో అనేకమైనటువంటి మార్పులను మనము ఆహ్వానిస్తూ ఉంటాం. ఆ మార్పులనే మనము నిర్ణయాలని కూడా చెప్పవచ్చు, లేకుంటే తీర్పులని కూడా చెప్పవచ్చు. ఈనాటి మొదటి పట్టణంలో పేతురు గారు మరియు ఇతర అపోస్తలులందరూ కూడా ఏకమై కొన్ని పవిత్రమైనటువంటి నిర్ణయాలను చేస్తున్నారు. దే మేడ్ సమ్ ప్రాపర్ మోరల్ జడ్జిమెంట్స్. అయితే ఈ పవిత్రమైనటువంటి నిర్ణయాలు, తీర్పులు అన్నటువంటివన్నిటినీ కూడా పవిత్రాత్మ దేవుని యొక్క ప్రేరణ ద్వారా వారు చేశారు. పవిత్రాత్మ దేవుడు వారి తోడుగా ఉండి ఇంత మంచి నిర్ణయాలను చేయడానికి సహకరించి ఉన్నారు. ఈనాటి రెండో పట్టణంలో కూడా మనం వినబోతున్నాం. ఇలాంటి నిర్ణయాలు చేయాలంటే మనము ప్రేమ కలిగినటువంటి వారమై ఉండాలి. ఆ ప్రేమ ఎవరి నుండి మనం నేర్చుకోవాలంటే తండ్రి దేవుని నుండి మనం నేర్చుకోవాలి. అలాంటప్పుడే మనము సరి అయినటువంటి నిర్ణయాలు చేయడానికి వీలవుతుంది, సరి అయినటువంటి విధముగా జీవించడానికి వీలవుతుంది అన్నటువంటి విధముగా ఈనాటి పట్టణములన్నీ కూడా మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాయి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కానీ ఇప్పటికే వినినటువంటి విధముగా దైనందినటువంటి జీవితంలో మనము వీ విల్ నాట్ మేక్ ప్రాపర్ డెసిషన్, కరెక్ట్ అయినటువంటి ఆ నిర్ణయాలను చెయ్యం. స్వార్థమైనటువంటి నిర్ణయాలు, నాకు ఏ లాభం వస్తుంది, ఫలాపేక్షతోనే మనం నిర్ణయాలు చేస్తూ ఉంటాం. దైవీకమైనటువంటి నిర్ణయాలు, దైవరాజ్యము పట్ల ఉండాల్సినటువంటి నిర్ణయాలు, పరుల సేవలో ఉండాల్సినటువంటి నిర్ణయాలను చేయం. మానవులము కాబట్టి, బలహీనులం కాబట్టి ఇలా చేస్తామని సమర్థించుకోవడానికి కూడా లేదు. పవిత్రమైనటువంటి బలిలో పాల్గొంటుండగా దేవుని సహాయం అర్థిస్తూ చేసినటువంటి తప్పుడు నిర్ణయాలన్నింటినీ క్షమించమని దేవాతి దేవుణ్ణి మనసారా వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనపై దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు ప్రేమతో మమ్ము దుర్మార్గము నుండి సన్మార్గమునకును, దుఃఖము నుండి సంతోషమునకు నడిపించుచూ ఉన్నావు. నీ స్వరమును ఆలకించి విశ్వాసముతో
దేవుని దత్తపుత్రుడమగు యోగ్యతను పొందిన మేము సకల సద్గుణాలు నిధివైన నిన్ను మాత్రమే అంటిపెట్టుకొని కడవరకు నమ్మక పాత్రముగా జీవించున్నట్లు అనుగ్రహింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. ఇది నా అభిప్రాయము. దేవుని వైపు మరలుచున్న అన్యులను కష్టపెట్టరాదు. అపోస్తల కార్యములు 15వ అధ్యాయము పవిత్ర వచనములు 7 నుండి 21 వరకు. ఆ దినములలో పెద్ద చర్చ్ జరిగిన పిదప పేతురు నిలబడి, సోదరులారా, అన్యులు సువార్త సందేశమును విని విశ్వసించుటకు వారికి ప్రసంగించుటకై ఆరంభమునే దేవుడు నన్ను మీ నుండి ఎన్నుకొనినని మీకు తెలియను. మానవుల హృదయములను ఎరిగిన దేవుడు తాము మనకు ఒసిగినట్లే అన్యులకును పవిత్రాత్మను ప్రసాదించుట ద్వారా మన సమ్మతిని వెలిపించుచున్నాడు. మనకును వారికిని మధ్య ఎట్టి భేదమును ఆయన చూపలేదు. వారు విశ్వసించిరి కనుక వారి విశ్వాసమును బట్టి వారి హృదయములను శుద్ధి చేసెను. కనుక మనము కానీ మన పూర్వీకులు కానీ మోయలేని కాడిని విశ్వాసులపై మోపి, మీరు ఎందుకు దేవుని ఇప్పుడు పరీక్షింప యత్నించెదరు? ప్రభువైన యేసు అనుగ్రహము వలన రక్షింపబడుదమని మనము విశ్వసింతుము. అట్లే వారును రక్షణము పొందుదురు అనెను. అన్యుల మధ్య దేవుడు తమ ద్వారా చేసిన సూచక క్రియలను, ఆశ్చర్యకార్యములను గూర్చి బర్నబా, పౌలును తెలియచెప్పగా ఆ సభ అంతయు విని కిమ్మనకుండెను. మాట్లాడుట పూర్తి అయిన పిదప యాకోబు లేచి, సోదరులారా, ఆలకింపుడు. ఎట్లు దేవుడు మొదట అన్యులపై శ్రద్ధ చూపి అందుకొందరును తన సొంత ప్రజలుగా చేసుకొనెనో సీమోను వివరించి ఉన్నాడు. ప్రవక్తల ప్రవచనములు ఈ విషయమున పూర్తిగా సరిపోవుచున్నవి. పరిశుద్ధ గ్రంథము చెప్పున దేమనా, దీని తర్వాత నేను మరలా వచ్చి పడిపోయిన దావీదు ఇంటిని లేపెదను, దాని శిథిలములను కూడదీసి మరలా దానిని నిర్మించెదను. నేను నా సొంత జనులై ఉండుటకు పిలిచియున్న సమస్త జాతులను తదితర ప్రజలందరూ ప్రభువును వెతకదరు. ప్రారంభముననే దీనిని తెలియజేసిన ప్రభు ఇట్లు చెప్పుచున్నాడు. ఇది నా అభిప్రాయము. కావున దేవుని వైపునకు మరలుచున్న అన్యులను కష్టపెట్టరాదు. దీనికి బదులు విగ్రహములకు అర్పింపబడుటచే అపరిశుద్ధమగు ఎట్టి ఆహారమును భుజింపరాదని, జారత్వమునకు దూరముగా ఉండవలేననియు, గొంతు పిసికి చంపిన ఏ జంతువును తినరాదనియు, రక్తమును త్రాగరాదనియు వారికి మనము వ్రాయవలేను. ఏలైనా ప్రతి విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరములలో చాలా కాలము నుండి మోషే ధర్మశాస్త్రము చదవబడుచుండెను. మరియు అతని వాక్కులు ప్రతి పట్టణమునందున ప్రసంగింపబడుచున్నవి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభుని మహాకార్యములను ఎల్ల జనులకు విషదము చేయుడు. ప్రభు మీద కృతపాట పాడుడు. విశ్వధాత్రి, నీవు ప్రభు మీద పాట పాడుము. ప్రభు పైన పాట పాడి ఆయనను స్తుతింపుడు. అందరూ ప్రభుని మహాకార్యములను ఎల్ల జనులకు విషదము చేయుడు. ప్రతిరోజు ఆయన రక్షణ కార్యమును ఉగ్గడింపుడు. ఆయన కీర్తిని ఎల్ల జాతులకు తెలియచేయుడు. ఆయన మహాకార్యములను ఎల్ల జనులకు విషదము చేయుడు. అందరూ ప్రభుని మహాకార్యములను ఎల్ల జనులకు విషదము చేయుడు. ప్రభు రాజు, అతడు నేలను కదలకుండునట్లు పదిలపరచును. అతడు న్యాయబుద్ధితో జాతులకు తీర్పు చెప్పును అని మీరు అన్ని జాతులతో నుడువుడు. అందరూ
ప్రభుని మహాకార్యములను ప్రభుని మహాకార్యములను ఎల్ల జనులకు విషదము చేయుడు. అమూల్యమైనది నీ కృప అనంతమైనది నీ ప్రేమ అమూల్యమైనది నీ కృప అనంతమైనది నీ నీతి మహాస్థిరమైనది నీ వాకు ఆనందమానందము నీ నీతి మహాస్థిరమైనది నీ వాకు ఆనందమానందము హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 15వ అధ్యాయము 9వ వచనం నుండి 11వ వచనం వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ము ప్రేమించితిని. మీరు నా ప్రేమయందు నెలకొని ఉండుడు. నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉండినట్లు మీరు నా ఆజ్ఞలను పాటించినతో నా ప్రేమలో నెలకొని ఉందురు. నా ఆనందము మీ యందు ఉండవలననియు మీ ఆనందము పరిపూర్ణము కావాలననియు నేను మీతో ఈ విషయములను చెప్పుచూ ఉన్నాను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాదినందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం విన్నటువంటి సువిశేష పఠనము ద్వారా ప్రభువు మరియు తండ్రి వీరిరువురి మధ్య ఉన్నటువంటి ప్రేమనే మనము కలిగి ఉండాలని మనల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాడు. ఈ ఆహ్వానము ఎంతటిదంటే ఒక బంధముగా మారాలి అని. ఇదిగో నా తండ్రి నన్ను ఏ విధంగానైతే ప్రేమించాడో నేను కూడా మిమ్మల్ని అదే ప్రేమతో ప్రేమించాను. కాబట్టి నా ప్రేమను అనుభవించినటువంటి వారుగా మీరును సైతము ఒకరినొకరు ప్రేమించుకొనండి. ఇలా ప్రేమించుకోవడం ద్వారా ఏమి జరుగుతుందంటే నేను ఆనందపడుతూ ఉన్నాను. నేను ఆనందపడినప్పుడు నా ప్రేమను ఆస్వాదించినటువంటి మీరు మీ ప్రేమ కూడా మీ ఆనందము కూడా పరిపూర్ణమవుతుంది. యువర్ జాయ్ విల్ బీ ఫుల్, అంటే అది రెండింతలుగా మూడింతలుగా ఎక్కువగా మారుతుంది. అధికమైనటువంటి ఆనందాన్ని మీరు చవిచూస్తారు ఒకరిని ప్రేమించడం ద్వారా. ఒకరి జీవితంలో ప్రేమ నమూనాలను మనము కనిపెట్టడం ద్వారా వారి ఆనందం అన్నటువంటిది రెట్టింపు అవుతుంది. కాబట్టి ఇలాంటి ప్రేమ బంధములో మనమంతా కూడా జీవించాలని క్రీస్తు భగవానుడు మనల్ని వ్యక్తిగతంగా ఆహ్వానిస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అయితే ఈ ప్రేమ బంధము స్థిరకాలము చిరకాలము నిలబడాలంటే శాశ్వతముగా ఉండాలంటే కొన్ని షరతులు అని కాదు, కానీ ఎలా దాని వైపుగా మనము ప్రయాణం చేయవచ్చు, ఆ ప్రేమలో తారాస్థాయికి ఎలా చేరవచ్చు అంటే నేను అందించినటువంటి ఆజ్ఞలను పాటించడం ద్వారా. ఇదిగో నా తండ్రి నాకు ఇచ్చినటువంటి పనిని నెరవేర్చడం ద్వారా మా ఇద్దరి మధ్య సంబంధము బలముగా ఉన్నది. నా తండ్రి చిత్తానుసారముగా నేను జీవించడం ద్వారా
మా మధ్య ప్రేమ బంధము బలముగా వినియోగపడి ఉన్నది. కావున నా తండ్రి ఇచ్చినటువంటి ఆజ్ఞలను నేను పాటించడం ద్వారా మేము మంచి అయినటువంటి ఈ ప్రేమ బంధములో ఉన్నాము అని చెబుతూనే, మీరు కూడా నేను మీకు ఏమైతే బోధించి ఉన్నానో, ఏ ఆజ్ఞలనైతే మీకు అందించి ఉన్నానో ఆ ఆజ్ఞలను మీరు పాటించడం ద్వారా ఈ ప్రేమ బంధము చిరకాలము శాశ్వతముగా ఉండడానికి అవకాశము ఉన్నది అని చెబుతున్నాడు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభువు కేవలము మాటలను బోధించినటువంటి బోధకుడుగానే మిగిలిపోలేదు. ఆయన రక్షకుడు, ఈజ్ ద లార్డ్ అండ్ ద సేవియర్. అంటే మాటలు చెప్పేటువంటి విధంగానే ఆయన మిగిలిపోయినటువంటి బోధకుడుగానే లేడు. ఆయన రక్షకుడు అంటే మ్యాన్ విత్ ద యాక్షన్. సేవియర్ అంటే అంత బలమైనటువంటి ఆ ప్రేమ బంధమును జీవించాడు. ఎంతవరకు ఆయన ఈ ప్రేమను నిలబెట్టుకోగలిగాడు అని మనము వ్యక్తిగతముగా ఆలోచన చేస్తే, సిలువను మోయటం ద్వారా మొదలైనటువంటి ఆ బంధము సిలువపై ప్రాణత్యాగం చేయడం వరకు కూడా సాగింది. అంతవరకు కూడా తండ్రి ఆజ్ఞలను పాటించాడు యేసు ప్రభు. అది మాత్రమే కాదు, రెండవదిగా బాధలు అన్నటువంటి వానిని ఆయన పానము చేశాడు. ద చాలీస్ ఆఫ్ సఫరింగ్ అని చెప్పవచ్చు. బాధలు అన్నటువంటి వాటిని పానం చేశాడు, అంటే ఆకలింపు చేసుకున్నాడు, తను ఆహ్వానించాడు. అంతవరకు కూడా ప్రేమించాడు క్రీస్తు భగవానుడు. అలానే మీరు కూడా ప్రేమించుకోవాలి. అంటే ఆయన వాక్యానుసారముగా, తండ్రి దేవుని చిత్తానుసారముగా, ఆజ్ఞానుసారముగా మనము జీవించాలని ఈనాటి పఠనముల ద్వారా మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, లియో ద గ్రేట్ అనేటువంటి పునీతుడు పాపుగారు జగద్గురువులు ఈ విషయాన్ని చాలా క్రోడీకరించి చాలా విశదపరంగా చెబుతూ ఉన్నాడు. ఏమిటంటే, మనము సప్త సంస్కారముల ద్వారా ఈ ప్రేమను జీవించవచ్చు. సప్త సంస్కారం ద్వారా ప్రేమలో నెలకొని ఉండవచ్చు. అంటే నాడు ఏ శిష్యులైతే యేసు ప్రభువుని దగ్గరగా చూశారో, ఆయన దగ్గరగా తాకి ఉన్నారు, ఆయన కళ్ళారో చూశారో, ఆయన చెప్పినటువంటి మాటల్ని చెవులారా విన్నారో, అలాంటి పరిస్థితులు మనకు లేవు. దాని అర్థము నేను చూడలేదు, నేను వినలేదు కాబట్టి నేను ప్రేమించలేను అనేటువంటిది కాదు. లియో ద గ్రేట్ అనేటువంటి జగద్గురువులు గారు ఏమి చెబుతున్నారంటే, ద సాక్రమెంట్స్, ఈ సప్త సంస్కారములను స్వీకరించడం, ఈ సప్త సంస్కారములను అందించడం ద్వారా ఆ ప్రేమ బంధంలోనికి మనము ప్రవేశము చేస్తూ ఉన్నాం. సప్త సంస్కారములు అంత గొప్పగా మనకు ఉపయోగకరముగా ఫలవంతమైనటువంటి ప్రేమను అందిస్తూ ఉన్నాయి. యేసు ప్రభు చెప్పినటువంటి విధంగా నేను తండ్రి ప్రకారముగా జీవించాను, తండ్రి ఆజ్ఞానుసారంగా జీవించాను, తర్వాత నేను చెప్పినటువంటి విధంగా మీరును కూడా జీవించమని చెప్పారు. కానీ ఎలా? ది వే అవుట్ అంటే ఒక మార్గము. ఈ మార్గములో మనము జీవించడం ద్వారా ఆ ప్రేమలో మనము నిరంతరము ఉండవచ్చు అన్నటువంటి దానికే ఈ సప్త సంస్కారములు అన్నటువంటి మార్గమును ఇస్తున్నాడు. మొదటి మార్గం ఏం చేశాడంటే, తనే స్వయముగా జీవించాడు. ఈ సిలువ మార్గము, శ్రమల మార్గమును ద్వారా జీవించడం ద్వారా ప్రేమలో నెలకొని ఉండవచ్చు, శాశ్వతముగా ఉండవచ్చని ఒక మార్గమును. రెండవ మార్గము, ఈ తండ్రి ప్రేమలో, క్రీస్తు ప్రేమలో మనము పదిలముగా ఉండాలంటే రెండవ మార్గం ఏమిటంటే ఈ సప్త సంస్కారాల మార్గము. ఈ మార్గములో వీరిని స్వీకరించడం ద్వారా, వీరిని అందించడం ద్వారా మనము అక్కడ వి పర్సనలీ ఫీల్ ద టాంజిబుల్ ప్రెజెన్స్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ ఎవ్రీ సాక్రమెంట్. ప్రతి సంస్కారములో, అందులో ప్రథమముగా సప్త సంస్కారాలన్నింటిలో కూడా మనము క్రీస్తు భగవాన్ని అనుభవించవచ్చు, ఆ ప్రేమలో మనము జీవించవచ్చు అని లియో ద గ్రేట్ అన్నటువంటి జగద్గురువులు మనకు నేర్పుతున్నారు. ఈ రెండు మార్గముల తర్వాత ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇంకొక అర్థవంతమైనటువంటి ఆలోచన ఏం చెబుతున్నాడంటే, ఇదిగో నా తండ్రి నన్ను ఏ విధంగానైతే ప్రేమించాడో అదే విధంగా మిమ్మల్ని కూడా ప్రేమిస్తూ ఉన్నాను. నేను ప్రేమించినట్లే మీరు కూడా ప్రేమించుకోవాలి. ఆజ్ఞలు ఒకవైపున, మరోవైపున ప్రేమించుకునేటువంటి ఆ ప్రేమతత్వమును కలిగి ఉండడం. ఒకసారి ప్రియ సహోదరి సహోదరులారా, ఒక జ్ఞాన తండ్రి, మనము జ్ఞానస్నానం రోజున జ్ఞాన తల్లిదండ్రులు అని ఇద్దరిని ఏర్పాటు చేసుకుంటాం. తల్లిదండ్రులు మరియు జ్ఞాన తల్లిదండ్రులు. కానీ మరి నేటి ప్రపంచంలో జ్ఞాన తల్లిదండ్రులు కేవలము ఆ పక్కన ఉండి కొవ్వొత్తి అందించడానికి, అక్కడ ఉన్నటువంటి తెల్ల వస్త్రమును అందించడానికి, తర్వాత ఇతరమైనటువంటి చిన్న సహకారమును అందించడానికి
ఆ పూటకు మాత్రమే కనిపిస్తారు, తర్వాత పెద్దగా కనిపించరు. కానీ పాశ్చాత్య దేశాలలో ఇంకా చాలా వ్యక్తిగతంగా వాళ్ళ బిడ్డల్ని నా బిడ్డలు, జ్ఞాన తల్లిదండ్రులు అంటే ఆధ్యాత్మికమైనటువంటి బిడ్డలు కాబట్టి ఆ బాధ్యతను తీసుకునేటువంటి వారు చాలా గొప్పవారు. ఆ కోవలోనే ఒక జ్ఞాన తండ్రి, ఒక చిన్నారి పాపకి జ్ఞాన తండ్రిగా ఉన్నటువంటి ఆయన ఆ పాపను చూడాలని వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నాడు. అక్కడికి వెళ్ళగానే పాప చిరునవ్వుతో ఆయనను ఆహ్వానించింది. తర్వాత ఆ జ్ఞాన బిడ్డకి ఈయన ఒక మంచి బొమ్మను తీసుకుని వెళ్ళాడు. ఆ బొమ్మ తీసుకెళ్ళి ఆ పక్కన పెట్టింది. అంటే వేరే అర్థంతో కాదు, ఆయన ప్రతిసారి కూడా వచ్చినప్పుడు బొమ్మలు లేకుంటే స్వీట్స్ అవి ఇవి తీసుకుని వచ్చేటువంటి వారు. తర్వాత తల్లిదండ్రులు తీసుకొచ్చినటువంటి ఆ బొమ్మలు చాలానే ఉన్నవి. అయితే ఈయన అడిగాడు, ఇన్ని బొమ్మలు ఉన్నవి నీ దగ్గర, వీనిటల్లో నీకు ఏది బాగా ఇష్టము అని అడిగినప్పుడు ఆ పాప ఆ బొమ్మలన్నీ ఉన్నటువంటి ఆ చోటుకు తీసుకుని వెళ్ళి, ఇదిగో నువ్వు అడిగినటువంటి ప్రశ్నకు జవాబిస్తాను, కానీ నువ్వు నన్ను గేలి చేయకూడదు, లేక నవ్వకూడదు అని చెబుతుంది. సరేనమ్మా, నేను నవ్వను, ఏ బొమ్మ నీకు ఇష్టమో చెప్పు అని అన్నప్పుడు అక్కడ ఒక బొమ్మను తీసి, చాలా సరిగా లేనటువంటి బొమ్మ, అంటే అందవిహీనముగా ఉన్నది మరియు షాబీగా అంటే రోతగా కూడా అది కనిపిస్తుంది. అయితే ఆ బొమ్మతోనే ఆమెకు ఎక్కువ ఇష్టమైనటువంటి, ఎక్కువ సమయాన్ని గడిపేటువంటిది. ఇంత షాబీగా, ఇంత డర్టీగా, ఇంత బాగలేనటువంటి ఈ బొమ్మను నువ్వెందుకు ఇష్టపడుతున్నావని ఆ కుతూహలముతో ఈ జ్ఞాన తండ్రి ఆ జ్ఞాన బిడ్డను అడిగాడు. అప్పుడు ఆమె సెలవిస్తుంది, ఇదిగో చాలా బొమ్మలు ఉన్నాయి, నేను మా అమ్మ ఇచ్చిందని, మా నాన్న ఇచ్చినాడని, మా తాత ఇచ్చాడని, లేకుంటే అంకులు ఆంటీ వీళ్ళు తెచ్చారని కాదు, ఈ బొమ్మలకు కూడా ఫీలింగ్ ఉంటుందేమో అనేటువంటి భావంతో డర్టీగా ఉన్నటువంటి అందవిహీనమైనటువంటి ఈ బొమ్మని నేను ఇష్టపడుతున్నానని ఒక బొమ్మను చూపించింది. ఎందుకు అనంటే దానికే ఎక్కువ ప్రేమ కావాలేమో. మన వ్యక్తిగత జీవితాలలో కూడా నన్ను అందరూ ప్రేమించాలి, నన్నే ప్రేమించాలి, ఇంతమంది ఉండగా నన్ను ఎందుకు ప్రేమించరు అనేటువంటి వేరే రకమైనటువంటి ఆలోచనలోకి వెళ్తుంది. కానీ ఈమె జ్ఞాన బిడ్డ, చిన్నారి బిడ్డ కాబట్టి బొమ్మలకు కూడా ఇదే భావన ఉంటుందేమో. బొమ్మలకు కూడా ఫీలింగ్ ఉంటే ఈ అందవిహీనమైనటువంటి ఈ బొమ్మ నన్ను ఎవరు ఈ వచ్చినటువంటి ఈమె బొమ్మల్లో కల్లా నేను తక్కువ దానిగా ఉన్నాను, లేకుంటే నన్ను ఎవరు కూడా చూడడం లేదు అనేటువంటి భావన దానికి కూడా ఉండవచ్చునేమో. అందుకే నేను ఆ బొమ్మకు ఎక్కువ సమయాన్ని ఇస్తూ ఉన్నాను. ఇట్ నీడ్స్ మోర్ ఆఫ్ మై పర్సనల్ టైం అండ్ మై పర్సనల్ కేర్, అంటే ఎక్కువ సమయం కోరుకుంటుందేమో అన్నటువంటి భావనతో నేను అలా అందిస్తున్నాను అని చెబుతుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసు ప్రభు కూడా ఈ మాటలు చూడండి ఎంత గొప్పగా మనల్ని ప్రేరేపిస్తున్నవో. అంటే ఈ మాటలు అన్నటువంటివి ప్రేమపూర్వకమైనటువంటి మాటలు కేవలం మాటలుగాని మిగిలిపోకుండా ఆ శిలువ మార్గం ద్వారా, శ్రమల మార్గం ద్వారా, శ్రమలు వాణిని ఆయన ఆహ్వానించి ఆకలింపు చేసుకోవడం ద్వారా మన పట్ల ఉన్నటువంటి ప్రేమను వ్యక్తం చేస్తున్నాడు. అంటే మనము పడిపోయి ఉన్నాము, అదో పాతాళానికి దిగబడి ఉన్నాము. వీఆర్ ఆల్ అండర్ హ్యూమన్ ఫాలెన్ రేస్, లేకుంటే స్టేట్లో మనం ఉన్నాం. అంత పడిపోయినటువంటి పాపపు స్థితిలో ఉన్నాము. అందులకే మానవ జాతి పట్ల తండ్రి అయినటువంటి దేవునికి, కుమారు దేవునికి, ఆత్మదేవునికి అంత మిక్కుటమైనటువంటి ప్రేమ. అందులో ఈ లోకంలో అనేకమైనటువంటి జనులు ఉన్నారు. కానీ పాపపు స్థితిలో ఉన్నటువంటి వారిని లేవనెత్తడం కోసం, వారికి పునర్జీవమును వసగడం కోసం, వారికి విమోచన కలిగింప చేయడం కోసం ప్రభువైనటువంటి దేవుడు నన్ను ఎన్నుకున్నాడని తన యొక్క ఆలోచనని ఆయన వ్యక్తం చేస్తున్నాడు లూకా శుభవార్త ద్వారా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ బొమ్మల కొలువులో ఉన్నటువంటి ఒక బొమ్మకు కూడా ఫీలింగ్ ఉంటుందని ఆ చిన్న పాప ఏ విధంగా ఆయన చెప్పగలిగిందో, క్రీస్తు భగవానుడు కూడా తన వ్యక్తిగత జీవితంలో పడిపోయినటువంటి మానవులమైనటువంటి పాపపు పంకిలమ ఉన్నటువంటి మనలను ఓదార్చడం కోసం, మనం విముక్తులను చేయడం కోసం, పాపపు స్థితి నుండి ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నడిపించడం కోసం ఆయన మన పట్ల ఈ ప్రేమను వ్యక్తం చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ నేను ప్రేమించినట్లే మీరును కూడా ప్రేమించండి అంటే ఆ మాటల్లో ఉన్నటువంటి అర్థం, విశిష్టమైనటువంటి భావన ఇంత గొప్పగా ఉన్నది. కాబట్టి నీకు ఇష్టం వచ్చినటువంటి వారిని నీకు ఇష్టం వచ్చినటువంటి రీతిలో ప్రేమించడం కాదు, నా తండ్రి నన్ను ఏ విధంగా ప్రేమించాడో అదే ప్రేమతో మిమ్మల్ని సైతం కూడా నేను ప్రేమించాను.
నేను ఏ విధంగానైతే ప్రేమించానో మీరు సైతం కూడా అదే రకమైనటువంటి ప్రేమను వ్యక్తం చేస్తూ ప్రేమ బీజాలను ఇతరుల జీవితాలలో మీరు నెలకొల్పాలి, వారికి ప్రేమను పరిచయం చేయాలని క్రీస్తు భగవానుడు మనందరినీ కూడా కోరుకుంటున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి ఈనాటి పట్టణంలో మరొక గొప్ప అయినటువంటి భావన ఏమిటంటే క్రీస్తు చెబుతున్నాడు, నా ఆనందము మీ యందు ఉండవలననియు మీ ఆనందము పరిపూర్ణము కావాలననియు నేను మీతో ఈ విషయములను చెబుతున్నాను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రేమించాలి అని చెప్పారు, నేను ప్రేమిస్తున్నాను. ప్రేమించడం ద్వారా ఒరిగేదేమిటి, రాబడి ఏమిటి, మిగిలేది ఏమిటి అన్నటువంటి భావన కలగవచ్చు. అయితే ఈ ప్రేమించడం ద్వారా ఇతరులు ఉన్నటువంటి ఆనందాన్ని రెట్టింపు చేసినటువంటి వాళ్ళము అవుతాం. ఇతరులలో ఆ ఆనందాన్ని రెట్టింపు చేసినటువంటి వారముగా, మరి ముఖ్యంగా పరిపూర్ణము చేసినటువంటి వారముగా మనము ఉండడానికి అవకాశములు ఉన్నవని మనం ఇక్కడ గమనించాలి. ఒకసారి మరొకరి జీవితంలో ఓ సంఘటన జరిగింది. మనందరము కూడా చిన్ననాడు కూడా ఎన్నోసార్లు సర్కస్కి వెళ్ళుంటాం. సర్కస్కి వెళ్తుంటాం. మన ఊర్లోకి వస్తాయి కొన్నిసార్లు టౌన్లలో ఈ సర్కస్లు ఏర్పాటు చేస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళినప్పుడు కొంతమంది విదూషకుడు అని చెబుతారు, ఆడించేటువంటి వాళ్ళు ఉంటారు. ఒకరు తోడేలు రూపంలో ఉంటారు, కొంతమంది కోతి రూపంలో ఉంటారు, మరి కొంతమంది జంతువుల రూపంలో రకరకాలైనటువంటి ఆ రూపాలు వేసుకొని ఆడిస్తూ ఉంటారు విదూషకులుగా. అయితే ఒక పాప ఆ సర్కస్లో ఉండేటువంటిది, ఆ యంగ్ గర్ల్. అయితే ఆమె ఒకానొక రోజున ఈ సర్కస్ను వీడి వెళ్ళిపోవాలని అనుకుంటుంది. ఇది బాగలేదు, ఇక్కడ అంత మంచిగా లేదు, సరిగా నన్ను ఎవరు పట్టించుకోవటం లేదు అనేటువంటి భావంతో అది వదిలేసి మరి వేరే నిర్ణయం పట్ల ఆమె ఆలోచన కలిగి ఉండేటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి ఆ బొమ్మలు, అవి ధరించినటువంటి వారి కాకుండా ఆ బొమ్మలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా గుడ్ బై చెప్పడానికి వెళుతుంది. నేను వెళ్తున్నాను, నేను మిమ్మల్ని వీడి వెళ్తున్నాను అని చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆమె ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన అనుభవాన్ని ఆమె కలుగుతుంది. ఏమిటంటే ఆ బొమ్మలు మాత్రమే ఆమె ఇప్పటి వరకు చూసింది. ఆ బొమ్మల వెనుక ఉన్నటువంటి వ్యక్తులను చూడలేదు. అయితే ఆమె అక్కడికి వెళ్ళి బాయ్ చెప్పగానే అవి కదులుతూ ఉన్నాయి. అప్పటి వరకు బొమ్మలు మాత్రమే అని అనుకున్నది, కానీ అందులో ఒక మనిషి ఉన్నాడు. ఆ మనిషే ఇవన్నీ కూడా నడిపిస్తూ ఉన్నాడు, చేయిస్తున్నాడు, నవ్విస్తూ ఉన్నాడు, అందరికీ ఆనందాన్ని రెట్టింపు చేసేటువంటి విధంగా సహకరిస్తున్నాడు అని గమనించకుండా బొమ్మలు మాత్రమే అనుకొని బాయ్ చెప్పి వెళ్ళడానికి చూస్తే అది కదలడం ద్వారా ఆమె ఆశ్చర్యానికి గురి అవుతుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన వ్యక్తిగత జీవితాలలో కూడా మనం ఒకరిని ఎందుకు ప్రేమించాలి అనంటే, కేవలము ఇప్పుడు బాధల్లో ఉన్నటువంటి వారు, నిర్భాగ్యులై ఉన్నటువంటి వారు, నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు, ఏమీ లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు మన ఈ స్వీయమైనటువంటి ఫిజికల్ ఐస్తో చూస్తే, ఆ కళ్ళతో చూస్తే అలానే కనిపిస్తారు. కానీ అందులో ఉన్నది క్రీస్తు భగవానుడు అని మనం ఆలోచన చేస్తే మనకు సాయం చేయాలనిపిస్తుంది. అది మాత్రమే కాదు, వారిలో మాత్రమే కాదు, నీలో నాలో ఉన్నటువంటి వాడు క్రీస్తు. కాబట్టి ఇక్కడ ఇతరుల జీవితాన్ని నేను ఆనందపరుస్తున్నాను అనంటే వారి కోసం నేను ఏదైనా చేయాలి అని భావన నాకు కలుగుతుంది. అంటే ఆ పప్పెట్ని ఎవరైతే ధరిస్తారో దాని లోపల ఉన్నటువంటి వారు ఎలా ఆనందపరుస్తారో ఇతరులని, అదేవిధంగా మనలో ఉన్నటువంటి క్రీస్తు భగవానుడు కూడా ఇతరుల జీవితాల్లో రెట్టింపు అయినటువంటి ఆనందాన్ని ఇవ్వడానికి నిన్ను పిలుస్తూ ఉన్నాను. నిన్ను పిలవడమే కాదు, నిన్ను ఎన్నుకుంటూ ఉన్నాను, ఎన్నిక చేసి ప్రేమించమని, ఈ విధంగా ప్రేమించమని, నేను ప్రేమించినటువంటి విధంగానే నీవు కూడా ప్రేమించమని నిన్ను అడుగుతూ ఉన్నాను అని మనందరికీ కూడా సెలవిస్తున్నాడు. మరి ఆయన జీవితంలో కూడా శిష్యులను ఎన్నుకొని వారికి ప్రేమను ఎలా చూపించాడంటే, ప్రతి ఎన్నికలో కూడా ప్రేమను చూపించాడు. వారిని బలపరచడంలో ప్రేమను చూపించాడు. వారికి తర్ఫీదును, ట్రైనింగ్ ఇవ్వడంలో ప్రేమను చూపించాడు. వారి తరపున డిఫెండెడ్ దెమ్ అంటే వారి పట్ల వాదించడం, వారికి తోడుగా ఉండి వారి తరపున ఆయన ఎన్నో మార్లు పరిచయులతో, ధర్మశాస్త్ర బోధకులతో వాదించాడు. వారికి శక్తిని వసగాడు. మరి ముఖ్యంగా ఆయన మరణం తర్వాత వారంతా కూడా నిరుత్సాహమై ఉన్నప్పుడు వారికి పునరుత్థాన క్రీస్తుగా అగుపడి దర్శనమిచ్చి వారికి దర్శన భాగ్యమును కలుగు చేశాడు. ప్రేమ అంటే ఇది.
ప్రేమ అంటే ఈ విధంగా ఉంటుంది, ప్రేమ అంటే నాలాగా ప్రేమించాలి అని అన్ని విషయాలలో వాళ్ళని అర్థం చేసుకొని చివరి వరకు కూడా మోసం చేస్తూ ఉన్నా కానీ ఆయన ప్రేమించాడు. గురుద్రోహముకు పాల్పడుతున్నా కానీ ఆయన ప్రేమించాడు. పేతురు గారు మిత్రద్రోహం చేస్తున్నా కానీ ఆయన ప్రేమించాడు. తర్వాత ఇతరమైనటువంటి శిష్యులు ఒంటిపైన శరీరం పైన బట్టలు లేకుండా ఈయన ఎవరో తెలియదని పారిపోతూ ఉన్నా కానీ వారిని ప్రేమించాడు. ప్రతి ఒక్కరికి కూడా ఆయన పునరుత్థాన క్రీస్తుగా అగుపించాడు. అందుకే నా తండ్రి నన్ను ప్రేమించినట్లే నేను మిమ్ము ప్రేమించాను, మీరు సైతము ఆ ప్రేమను వ్యక్తం చేయాలి, ప్రకటన చేయాలి. ఇతరుల జీవితాలలో ఆనందము రెట్టింపు చేసేటువంటి విధంగా మీరు కష్టపడి ప్రేమించేటువంటి బిడ్డలుగా మారాలి అని ఈనాడు ఈ ప్రేమ బంధమునకి మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాడు. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, జీవితంలో అనేకమైనటువంటి విషయాలు జరుగుతూ ఉంటాయి, ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి, మరణాలు జరుగుతూ ఉంటాయి, కోల్పోవలసినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కానీ ఈ ప్రేమ అన్నటువంటిది కేవలం మన కుటుంబం వరకేనా? ఈ ప్రేమ అన్నటువంటిది కేవలం మనకు తెలిసినటువంటి వారి వరకేనా? ఈ ప్రేమ అన్నటువంటిది కేవలము కొంతమంది వ్యక్తులకు మాత్రమేనా అన్నటువంటి భావన కాదు. అందరినీ ప్రేమించగలగాలి, అందరినీ కూడా ఆకర్షించగలగాలి, అందరినీ కూడా హత్తుకోగలిగి అందరినీ కూడా క్రీస్తు వైపుగా నడిపించేదే నిజమైనటువంటి ప్రేమ అని ఆయన మనల్ని ఆహ్వానిస్తున్నాడు. కావున ఈ దివ్యబలి పూజలో అడుగుదాం, ప్రభువా ప్రేమించేటువంటి తత్వమును నాకు ప్రసాదించు, శ్రమల మార్గమును ఆహ్వానించేటువంటి భావన నాకు కలుగజేయి. ఇదిగో ఈ శిలువ మార్గం అయినప్పటికీ కూడా నిన్ను నేను శాశ్వతముగా చూడడానికి సిద్ధపడేటువంటి క్రమంలో నిన్ను కలుస్తాను అనేటువంటి ఆలోచన నాకు కలుగజేయమని దివ్యబలి పూజలో దేవాతి దేవుణ్ణి మనసారా వేడుకొందాం. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అనుట ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శిశువ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ సర్వేశ్వర, ఈ పవిత్ర కార్యనిర్వహణము ద్వారా నీ దివ్య జీవనమందు మాకు భాగమును దయచేయుచున్నావు. నీవు తెలియజేయు సత్యములను మేము అవగాహన చేసుకొని మేము భక్తి మార్గంలో నడుచున్నట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర,
మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా పాపములు నిండిన పాత స్థితి వినాశనము కాగా పతనమైన విశ్వము నూతనీకరింపబడినది. క్రీస్తునందు సమగ్రమైన జీవనము మనకు లభించినది. ఈ విధముగా క్రీస్తునందు ఒక క్రొత్త యుగము ప్రారంభమైనది. కావున ప్రతి దేశము, ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచు ఉన్నది. పరలోక శక్తులను, దూతల దళములను నీ మహత్వమును నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచు ఉన్నాము. ఈ విధము నీవు మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రము నందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుతూ జీవమునసి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించు ఉన్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనమును తెలుపుచూ ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారు మగమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచు ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, పూలంతోని పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము.
నీవి లోకం నుండి పిలుచుకునిన అనకర్ల ప్రవీణ్ అను మీ సేవకుని జ్ఞాపకం ఉంచుకొనుము. జ్ఞానస్నానం ద్వారా క్రీస్తు మరణంలో భాగస్థులైన వీరు మీ ఉత్థానమందులను పాల్గొనుగాక. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతలుగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత రీతమ్మ గారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను అందరము భక్తితో జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా తాపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువాన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానము తెలుపుకొందుము. సమాధానం సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపలను పరిహరించేది వారు, వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవితమునకు కాపాడునుగాక. ఆమేన్. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడు. పులకింత నా హృదయ తాకినంత
పరము వీడియా పరమేశ్వరుడు నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత, ఏదో పులకింత మా హృదయ తాకినంత, పరము వీడియా పరమేశ్వరుడు నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత, ఏదో పులకింత. గోధుమాపం ప్రభుని తనువుగా మారిన ఈ వేళ, గోధుమాపం ప్రభుని తనువుగా మారిన ఈ వేళ, జీవాహారం ప్రేమాహారం నాకు పంచు వేళ, జీవాహారం ప్రేమాహారం నాకు పంచు వేళ, నాలో ఆనందపు వేళ, ఏదో పులకింత నా హృదయని తాకినంత, పరము వీడియా పరమేశ్వరుడు నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత, ఏదో పులకింత. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్టు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్టు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన వినదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడవాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రా చేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. జీవించుతున్నవారు ఇక మీదట కేవలము తమ కొరకు కాక అతని కొరకే జీవించుటకు గాను క్రీస్తు మానవులందరి కొరకు మరణించెను. హల్లెలూయా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, కనికరించి నీ ప్రజలకు సమీపముగా ఉండమని నిన్ను బ్రతిమాలుచూ ఉన్నాము. స్వర్గపు ఆహారముతో సంతృప్తి చెందిన మేము మా పూర్వపు పాపపు స్థితిని విస్మరించి నూతన జీవితమును పొందునట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పల్లకి మా తల్లి ఆనంద మల్లిక మరియ తల్లి, అనురాగ పల్లకి మా తల్లి ఆనంద మల్లిక మరియ తల్లి, ఆద్యంతరహితుని కన్న తల్లి, ఆద్యంతరహితుని కన్న తల్లి, ఆరాధ్య దేవత
మల్లిక పుణ్య తల్లి, అనురాగ పల్లకి మా తల్లి. ఆనంద మల్లిక మరియ తల్లి. కీర్తింతుము నిరతము ఆ మహాతల్లిని, స్తుతింతుము ఆ కల్పవల్లిని. కీర్తింతుము నిరతము ఆ మహాతల్లిని, స్తుతింతుము ఆ కల్పవల్లిని. ధ్యానింతుము తన మాతృ ప్రేమను, ధ్యానింతుము తన మాతృ ప్రేమను. ప్రేమింతుము ఆ దివ్య తల్లిని, అనురాగ పల్లకి మా తల్లి. ఆనంద మల్లిక మరియ తల్లి, అనురాగ పల్లకి మా తల్లి. ఆనంద మల్లిక మరియ తల్లి.